తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఖచ్చితంగా ఏపీలో ఒక నెక్ టు నెక్ ఫైటింగ్ జరిగింది, రైట్? దాని రిజల్ట్ కూడా ఆ విధంగా ఉంది అనేది మనం ఎక్కువ శాతం వింటున్న నేపథ్యంలో అవకాశం ఉంది, అట్లా అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే జగన్ గారు ఒక్కడే పోటీ చేశాడు, వాళ్ళు జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కలిపి కూటమి కట్టాయి. అంతకుముందు 39% సుమారుగా 40% లోపు వచ్చింది టీడీపీకి, జనసేనకు ఒక 6% వచ్చింది, సో 46. ఒక 1% లోపు బీజేపీకి వచ్చింది, 47%. వేరే జగన్కి వచ్చేసరికి 50%, అంటే 49.56 అట్లా దాదాపు 50% వచ్చింది. సో ఎవరి ఓట్లు వాళ్ళు నిలబెట్టుకున్నా టీడీపీ కూటమికి సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ సీట్లు పెరిగింది అన్లెస్ అండ్ అదర్వైజ్ వైసీపీ ఓట్ బ్యాంక్ని తగ్గిస్తేనే అధికారంలోకి వస్తారు తప్ప లేకపోతే రావడం కష్టం. వాళ్ళకి సీట్లు పెరగచ్చు కానీ బట్ అధికారం రావడం కష్టం. ఎప్పటి వరకు జగన్ గారికి 50% ఓట్లు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని ఎక్కువ సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇందుకు ఆరామస్థాన్ సర్వే అయితే ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది కరెక్ట్ కాకపోతే నేను కనుమరు చాలా మంది అయిపోయినట్టుగా నేను కూడా తెలంగాణలో ఆయన చెప్పిన సర్వేనే నిజమైంది. సో అందువల్ల ఆయన అటువంటి వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఆత్మసాక్ష్యాన్ని కూడా గట్టిగా చెప్తున్నాడు. ఇట్లా కొన్ని ఆయన ఎవరు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంట, తర్వాత రేస్ అంట, సీ నెక్స్ట్ అంటే ఇట్లా అనే కొన్ని సంస్థలు వాళ్ళ దీనికి అనుగుణంగా సర్వేలు చేసి చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు మేము ఎంతమందిని చేసామని చెబుతున్నారు, ఇన్ని రౌండ్లు చేసామని చెబుతున్నారు. వేరే తెలుగుదేశంకి తరఫున సర్వేలకు అనుకూలంగా వచ్చిన వాటిలో ఇన్ని వేల మందిని చేసామని ఎక్కడ సైజు అవన్నీ. అండ్ ఒక సర్వే అయితే 13-14 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయి అని అంటే ఒక రకంగా చెప్పండి, ఆ 13-14 సీట్లు అనేవి ఇటు వైఎస్ఆర్సీపీకే కాదు ఇటు తెలుగుదేశం కూటమికి వస్తాయన్నా అది హాస్యాస్పదమే. అంటే హాస్యాస్పదం అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడున్న పరిస్థితిలో మనం హాస్యాస్పదం అంటున్నాం కానీ బట్ వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే రావచ్చు, అదేం తప్పు కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంటే ఈ రకంగా పోలింగ్ కానీ ఆయన సభలకు ఆ స్థాయిలో జనం రావటం కానీ రెస్పాండ్ అవటం కానీ జరగదు. పైగా నెగిటివ్ వాతావరణం వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళినప్పుడు జనం విమర్శించడం, తిట్టడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అట్లేం జరగలేదు కదా. మామూలుగా వీళ్ళు గడప గడపకు కూడా వెళ్ళొచ్చారు కదా. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ జనసేన, బీజేపీ కలిసేసరికి ఒకటి వ్యవస్థలు మేనేజ్ చేయటం, 2 జనానికి ఒక బలం పెరిగింది. అంటే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గెలవలేమని వాళ్ళే ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా గెలవలేని ఒప్పుకుంది. కానీ ఈ ముగ్గురు గెలవడం ద్వారా ఒక ఫోర్స్గా తయారయ్యాము అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానితోడు రకరకాల అబద్ధాలు ఆడాయి, రకరకాల అబద్ధాల ప్రచారాలు. ఈసారి నేను చూసి ఇంత దారుణమైన అబద్ధాలు నేను ఎప్పుడు చూడలేదు. దాదాపు 50 ఏళ్ళుగా వివిధ ఎలక్షన్లు చూశాను, కానీ ఇంత ఘోరంగా చంద్రబాబు అబద్ధాలు ఆడాడు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడాడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ, పేపర్ ఇవన్నీ అయితే అసలు అరాచకంగా అబద్ధాలు ఆడాయి. నిజంగా జర్నలిజం ప్రమాణాలని తొంగలో తొక్కి మరీ నీచంగా ప్రచారం చేశాయి. సో అందువల్ల ఆ ఎఫెక్ట్ కొంత పడుతుంది. దానివల్ల ఈ టఫ్ ఫైట్ ఏమో అనేటువంటి భావన వస్తుంది. ఈవెన్ టఫ్ ఫైట్ అని అనుకున్నా పోనీ వాళ్ళకి 46%, 47% వచ్చినా ఈయన 50% దగ్గర నిలబడినా టఫ్ ఫైట్ అయినా 100 నుంచి 110 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ రావడం ఖాయం అనేది నా వ్యక్తిగత అంచనా. ఒకవేళ ఈ పేద వర్గాలంతా విపరీతంగా వెళ్ళినాయి కదా, మహిళలు కానీ వీళ్ళంతా, వాళ్ళు నిజంగానే అందరం ఊహిస్తున్నట్లుగా వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తే అది వేవుగా మారుతుంది. వేవుగా మారి అప్పుడు జగన్ గారు చెప్పినట్టుగా 150 దాటినా ఆశ్చర్యం. అయితే అట్లా వస్తుందా రాదా అన్నదానికి ఇంకొంచెం టైం చూడాలి. బట్ అంచనాలు అయితే ఇప్పుడు ఆరామస్థాన్ గారు చెప్తున్నాడు 110 లోపే కాదు ఇంకా ఎక్కువ రావచ్చు, 120 దాకా రావచ్చు అన్నారు. ఇంకొక ఆయన ఇంకా ఎక్కువ వస్తే 125, 130 వస్తాయి అన్నారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి వేవ్ ఏర్పడింది అనుకోండి కదా ఆగదు. అయితే టఫ్ ఫైట్ అయినప్పుడు 100, 110